నమస్తే, వెల్కమ్ టు వేటి న్యూస్ కాంక్లేవ్. మనతో డాక్టర్ లాలిత్య గారు ఉన్నారు. లాలిత్య గారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వేటి న్యూస్ కాంక్లేవ్. మ్యామ్, మన వేటి న్యూస్ యాప్ మీదకి డైలీ ఒక 50 to 80 lakhs పీపుల్ డైలీ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఆ యూజర్స్కి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు? వేటు న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ లాలిత్య, స్కిన్ స్పెషలిస్ట్, డర్మటాలజిస్ట్, నల్గొండలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా క్లినిక్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్. సో మామూలుగా ఈ మధ్య స్కిన్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ అయింది అందరికీను. సో ఈ అంటే ఇప్పుడున్న జెన్జీ కానీ, లేదంటే ఓల్డ్ పీపుల్ కానీ, యంగర్ అడల్ట్స్ కానీ, చాలా చిన్న బేబీస్ అయినా కానీ, ఎవరికైనా కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు. సో ఎట్లాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా మనం అసలు నెగ్లెక్ట్ చేయకుండా స్కిన్ అవేర్నెస్ అంటే ఏముందిలే చర్మం వదిలేయచ్చు కదా అన్నట్టుగా లైట్ తీసుకోకుండా, మన చర్మం అంటే మన ఇంటర్నల్ హెల్త్ని రిఫ్లెక్ట్ చేసే ఆర్గన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా క్షుణ్ణంగా చూసుకుంటూ, చాలా జాగ్రత్తగా, అంటే మన ఇంటర్నల్ హెల్త్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకుంటూ ఉండాలి. అండ్ స్కిన్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ డిసీజెస్ మాత్రమే కాదు, ఈ మధ్య అందాన్ని గురించి కూడా చూస్తున్నారు. సో దానికోసంగా కూడా మనకి మామూలుగా బ్యూటీ ఎన్హాన్స్మెంట్స్ లైక్ బొటాక్స్, ఫిల్లర్స్ కానీ, లేజర్స్ కానీ, సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఎట్లాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఎవరైనా కానీ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా కానీ రావచ్చు. ధన్యవాదాలు. అండ్ మ్యామ్, ఇప్పుడు లాస్ట్ 10 yearsతో పోల్చుకుంటే ఇప్పుడు కొత్త కొత్త స్కిన్ ఎలర్జీస్ అలా వస్తున్నాయి. చిల్డ్రన్స్కి కూడా చాలా వస్తున్నాయి. సో డాక్టర్ లాలిత్య గారు వాటి గురించి మామూలుగా ఫ్యూచర్లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటారు? స్కిన్ కేర్ మీద ఎలాంటి ఛాలెంజెస్ తీసుకొస్తారు? ఎలాంటి సక్సెస్ చూడబోతున్నారు? మీ స్పెషాలిటీ ఏంటి? చాలా స్కిన్ కేర్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో మీ స్పెషాలిటీ ఏంటి? ఐఎమ్ నేను పర్టికులర్గా అంత స్కిన్ క్లినికల్గా అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా కానీ పీడియాట్రిక్ డర్మటాలజీ స్పెషలైజేషన్ చేశాను. అండ్ ఐఎమ్ ఆల్సో ట్రైన్డ్ ఇన్ ఎస్థెటిక్స్, అంటే బొటాక్స్, ఫిల్లర్స్ అండ్ థ్రెడ్స్. అండ్ ఆల్సో ఎస్థెటిక్స్ అంటే మనకి ఇప్పుడు లేజర్స్వి కూడా వస్తాయి. సో వాటిలో కూడా ట్రైనింగ్ అంతా ఉంది మనకి. సో మనకి ఏంటంటే మామూలుగా మనము ఎండి అదంతా చేసినప్పుడు వీటిలో ట్రైనింగ్ ఉండదు. సో ఐఎమ్ ఆల్సో స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ దెమ్ ఆల్సో ఇన్ అడిషన్ టు పీడియాట్రిక్ డర్మటాలజీ. యా మ్యామ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ కేర్లో ప్రతి దాంట్లో కూడా ఏఐ అనేది కీ రోల్ పోషిస్తుంది. ఈ స్కిన్ కేర్లో మెయిన్గా ఏఐకి రోల్ ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుంది ఒకవేళ ఉంటే కనుక? స్కిన్ కేర్లో ఏఐ టిప్స్ తీసుకోవచ్చు, కానీ వాటి మీదనే ఆధారపడి మనము ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒక చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పి మనము ఏఐని సజెషన్ తీసుకుంటాం. బట్ మనకి కళ్ళకు కనిపించేవి మామూలుగా అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. సో అది ఏఐ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఒకవేళ మిస్డయాగ్నోసిస్ అవుతే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. లేదు, అది కరెక్ట్గా చెప్పిందంటే లక్కీగా మీరు సేవ్ అయినట్టు. సో రిస్క్ ఉంటుంది, అట్లానే సేఫ్టీ కూడా ఉంటుంది. ఐ డోంట్ సే నో టు ఏఐ, బట్ తీసుకుంటున్న హెల్ప్ జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. యా మ్యామ్, ఈరోజు వేటు న్యూస్ కాంక్లేవ్ తెలంగాణ ఎడ్యుకేట్ ఫ్రమ్ నౌ అనే ఒక థీమ్తో వెళ్తుంది. సో మీ సెక్టార్లో, మీ స్కిన్ కేర్ దాంట్లో రానున్న 10 సంవత్సరాల్లో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? ఎలాంటి ఛాలెంజెస్ చూడబోతున్నారు? ఎలాంటి సక్సెస్ని తీసుకురాబోతున్నారు? సో ఇప్పటి వరకు అయితే ఒక ఎత్తు, ఇప్పుడు ఏఐ రాజ్యం కాబట్టి ఇది ఇంకొక ఎత్తు. సో కానీ సిటీలోనే పరిమితం అయిపోవాల్సిన, అంటే ఇన్నేళ్ళు పరిమితమైన స్కిన్ కేర్ కానీ, డర్మటాలజీ కానీ ఇప్పుడు పెరిఫెరీస్కి కూడా వస్తుంది డ్యూ టు న్యూ డెవలప్మెంట్. అండ్ దాంతోపాటు ఏఐ కూడా అంటే యాడ్ అయింది కాబట్టి డెఫినెట్గా అందరికీ చాలా ప్రీమియం స్కిన్ కేర్ కానీ సర్వీసెస్ ఏవైనా కానీ డర్మటాలజీ సర్వీసెస్ అందరికీ అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్గా మ్యామ్, వేటు న్యూస్ వ్యూవర్స్కి, యూజర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వేటు న్యూస్ చాలా మంచి అడ్వాన్స్డ్ న్యూస్, ఇంకా అంటే చాలా ఎట్లాంటి న్యూస్ ఉన్నా
చకచక ఫస్ట్ చూపించేస్తుంది. అందులో అది డిజిటల్ యాప్ కాబట్టి మనము ఏ పేపరు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దిస్ ఈజ్ అ గుడ్ ఇన్నోవేషన్ ఇన్ డిజిటల్. Thank you so much, ma'am, coming for Better News Conclave, and wish you all the best.